ఆపరేషన్ సింధూర్ పై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతోంది. కేంద్రం నుంచి అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు అటెండ్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాతి పరిణామాలను పార్టీలకు వివరిస్తున్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సరిహద్దుల రాష్ట్రాల్లో భద్రతా ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం తీసుకుంటున్న చర్యలు వివరించనున్నారు అమిత్ షా. నిన్న పాక్ సరిహద్దు స్టేట్స్ లో సీఎంలతో రివ్యూ చేశారు షా. ఆల్ పార్టీ మీటింగ్ కి విపక్ష కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, మిథున్ రెడ్డి అటెండ్ అయ్యారు. ఇప్పటికే ఉగ్రవాదంపై కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించాయి అన్ని పార్టీలు. ఆపరేషన్ సింధూర్ లో పాక్ ఆక్రమిత భారత్ లోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆర్మీ, నేవీ, వైమానిక దళం కలిసి కీలకమైన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత్ సైన్యం దాడితో పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ఎల్ఓసి వెంబడి నిన్నటి నుంచి కాల్పులు చేస్తోంది. జమ్మూలోని పూంచ్ తంగ్ధర్ సెక్టార్ లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తోంది పాక్ సైన్యం. దీంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పి కొడుతూనే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. పూంచ్, యూరి, రాజౌరి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ పై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. కేంద్రం నుంచి అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు అటెండ్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాతి పరిణామాలను పార్టీలకు వివరిస్తున్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సరిహద్దుల రాష్ట్రాల్లో భద్రతా ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం తీసుకుంటున్న చర్యలు వివరించనున్నారు అమిత్ షా. నిన్న పాక్ సరిహద్దు స్టేట్స్ సీఎంలతో రివ్యూ చేశారు షా. ఆల్ పార్టీ మీటింగ్ కి విపక్ష కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, మిథున్ రెడ్డి అటెండ్ అయ్యారు. ఇప్పటికే ఉగ్రవాదంపై కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించాయి అన్ని పార్టీలు. ఆపరేషన్ సింధూర్ లో పాక్ ఆక్రమిత భారత్ లోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆర్మీ, నేవీ, వైమానిక దళం కలిసి కీలకమైన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత సైన్యం దాడితో పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ఎల్ఓసి వెంబడి నిన్నటి నుంచి కాల్పులు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ తంగ్ధర్ సెక్టార్ లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తోంది పాక్ సైన్యం. దీంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పికొడుతూనే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. పూంచ్, యూరి, రాజౌరి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక జమ్మూ కాశ్మీర్ లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.